గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు ముక్కలుగా చీలనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్గా జీహెచ్ఎంసీని విడగొట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రేటర్ శివారు గ్రామాలను విలీనం చేసి రెండు కార్పొరేషన్లుగా చేసే దిశగా ఆలోచిస్తోంది. సరైన ప్రణాళిక, భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేకుండా గ్రేటర్ హైదరాబాద్ను అడ్డదిడ్డంగా చీల్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఔటర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు ఒకటిగానే పరిగణించేలా చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని గ్రామాలను శివారు ప్రాంతాల మున్సిపాలిటీల్లో సర్కారు కలిపింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో హైదరాబాద్ నుంచి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ అడ్డగోలు నిర్ణయాలు మహానగర భవిష్యత్తుకు ఇబ్బందిగా మారుతాయన్న వాదన కూడా వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను రెండుగా విభజించడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, జీహెచ్ఎంసీ విభజనపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దీనిపైన సాధ్యాసాధ్యాలు పరిశీలించాలంటూ కూడా పార్టీతో ఏదైతే అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలిసింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది గతంలో ఉన్నటువంటి 150 డివిజన్లను కలుపుకొని గ్రామ శివార్లో ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీలు ఏవైతే వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఇందులో మెర్జ్ చేసిన తర్వాత రెండుగా విభజించారు. అటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండుగా విభజించేటువంటి కుట్ర అయితే జరుగుతున్నట్టుగా ప్రధానంగా మనకు అర్థమవుతుంది. చాలా వరకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని గ్రామ శివార్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇందులో విలీనం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి హైదరాబాద్ డ్యామేజ్ చేసే విధంగా ఒక బ్రాండ్ అనేది కోల్పోయేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ నిర్ణయం పైన కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏదైతే అన్ని మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లోనే విలీనం చేసి పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్ లోపల అన్ని కూడా ఒకటే గొడుగు కిందికి తీసుకొచ్చేలా ఒక గ్రేటర్ కార్పొరేషన్ ఉంచాలని కూడా గతంలో అనుకున్నారు. అది ఇంప్లిమెంటేషన్ సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు మరొక ప్రణాళికను, మరొక నిర్ణయాన్ని కూడా బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు హైదరాబాద్ తో పాటు సికింద్రాబాద్, అంతేకాకుండా సైబరాబాద్ ఈ మూడింటిని విభజించాలని కూడా అనుకున్నారు. అది సాధ్యం కాకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ కూడా ఒక ప్రణాళిక కానీ ఒక నిర్ణయం కానీ పూర్తి స్థాయిలో లేకపోవడంతో దానిపైన భౌగోళికంగా సాధ్యపడుతుందా లేదా అనేది కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఏదైతే పూర్తిగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. 6 నెలల్లో దీనిపైన డిపిఆర్ నివేదిక అందజేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు, దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తారని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది దాదాపు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు పెరిగింది. అటు ఐటీ కారిడార్స్ కావచ్చు, ఉన్నటువంటి భౌగోళికంగా చాలా వరకు నిధులు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవి రెండుగా విడిపోతే ఎంత మేర ఫారెన్ కంపెనీస్ వస్తాయి, అసలు హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందా లేదా అనేది కొంత బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దీని మీద ప్రభుత్వం పునరాలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.